వేగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రంలో శివమాలాధారణ చేసిన వందలాది మంది శివస్వాములు తమ మండల దీక్షను పూర్తి చేసుకుని దీక్షా విరమణ చేసే సమయంలో కార్తీక మాసం ఆఖరి రోజున స్వామివారి శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు, ఈవో శ్రీనివాస్, గురుస్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పాదగయ దేవస్థానం ముఖద్వారం నుండి పిఠాపురంలోని అన్ని దేవాలయాలను దర్శిస్తూ తిరిగి బంగారమ్మ తల్లి రావిచెట్టు సెంటర్ మీదుగా పాదగయ దేవస్థానమునకు ఈ శోభాయాత్ర చేరుకుని ఆ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనంతో ఈ శివమాల దీక్షా విరమణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు శివస్వాములు. ఈ శివస్వాములు చేపట్టిన ఈ శోభాయాత్ర పూర్తి వీడియో శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించి తరించగలరు. భక్త మహాజనులకు కూడా మనము పరమ పవిత్రమైనటువంటి ఈ పీఠికాపుర పాదగయ క్షేత్రమందు దక్షిణ కాశీగా విడుదలెత్తున్నటువంటి మన కుక్కుటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా పరమేశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి వారి శివమాలాధారణ ధరించి 41 రోజు పూర్తి చేసి ఈరోజు స్వామివారి సన్నిధానంలో ఇరుముని కట్టుకొని అలాగే భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం జరిపించి మరి ఈరోజు ఇప్పుడు 4 గంటల నుండి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరుగుతుంది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.